స్థాయికి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి. దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది. అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్ టైం. వెరీ సూన్ డేటా లేక్ వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో 700 సర్వీసులు ఇస్తున్నాం. ఏఐ టూల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ టు గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం. దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. అయితే డిపార్ట్మెంట్స్ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ పని చేయకుండా బాడీ పని చేయమంటే పని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కన్సర్న్ సెక్రటరీస్ యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు. విజన్ అయితే ఆయనే డ్యూయల్ రోల్. ఒక పక్క విజన్ ఇచ్చాడు యాజ్ ప్లానింగ్ సెక్రటరీ, ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. విజన్ ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు. దట్ ఈజ్ యువర్ హెడేక్. నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి. అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పటికి 1 ఇయర్ అయింది. ఫైనాన్స్ సెక్రటరీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షల కోట్ల అప్పులు. మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి. కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం, మీరు చేయండి. ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. ఇప్పుడు సూపర్ 6లో 1 ఇయర్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది కంట్రీ. అంటే డీబీటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి, కానీ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ళపైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. నెంబర్ 2 తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్కి. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలామంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు. ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించామని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్. 50% ఫిమేల్ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్గా మీరు చూస్తే
ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్సు, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీన్ని పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దర్ ఎ బిగ్ ఫోర్స్, బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ కానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ప్రయత్నం. ఈరోజు మనం ఇచ్చినటువంటి స్త్రీ శక్తి ఫ్రీ బస్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్గా మార్పు తీసుకొస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూలుకు పోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా, వేరియస్ యాంగిల్స్లో ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆర్టీసీ కూడా అభినందనలు. 90% పైన పెరిగింది, ఆక్యుపెన్సీ 90+ పెరిగింది. ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం. ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం. దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు. ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20 లక్షలు ఇస్తా అన్నాం, 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 7,000, రాష్ట్రం 14,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 ఇచ్చాం. 3 ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం. వాళ్ళకు కూడా 15,000 రేపు అక్టోబర్ 1వ తారీఖునిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు. ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్. మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు? దట్ ఈజ్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ. నేను చదువుకున్నది ఎక్కడ చదువుకున్నాను? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరు జీతం ఇచ్చారు? ట్యాక్స్ పేయర్స్ అనేది. ఆ డబ్బులతో చదువుకొని మనం పైకి వచ్చాం. పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్. అందుకే P4 తీసుకొచ్చాం. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్ఫేర్లో 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతాం. భవిష్యత్తులో కూడా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రపంచం మొత్తం. అమెరికా కంటే, చైనా కంటే ఆర్థిక అసమానతలు తగ్గించిన దేశంగా భారతదేశం ఉంది. దానికి కారణం మన పబ్లిక్ పాలసీస్, మన DBTs, మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి వచ్చాయి. యూరోప్ ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్, చైనా ఈజ్ డిఫరెంట్ టుడే.
బట్ పొలిటికల్గా కొంతమంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్, కొంత డెమోక్రటిక్ గవర్నమెంట్స్, కొంతమంది రూలర్స్ ఉండొచ్చు, కానీ పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ దేశం యొక్క ప్రొఫైల్ మారుతుంది. అందుకే నేను చెప్పే ఇక్కడ పబ్లిక్ పాలసీ ప్రకారం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా. హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ 143 crores as on today. It will go up to 160, 165. మళ్ళీ తగ్గుతుంది. అక్కడి నుంచి మనకు కూడా పాపులేషన్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అట్ ది సేమ్ టైం మనం ప్రజల్ని ఎలాంటి సమాజాన్ని, ఒక పక్క ఒక వ్యక్తికి $1 billion or $1 trillion, ఇంకొక పక్క లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తికి ₹100 డే ఆర్ 200-300 రూపాయలు లేని పరిస్థితి. అందుకే నేను ఇక్కడంతా కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, సమాజంలో ఉన్న అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక ఎత్తు అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి. మొన్నటి వరకు రాయలసీమ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అనంతపూర్ వాజ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్స్. నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ. ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే, ఒక వాటర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాటర్ వచ్చింది, పాలసీస్, పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ మాట్లాడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం. ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎవ్రీ 4 1 ఈజ్ ఎన్ ఇండియన్. అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ 4 1+ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, 30%. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆ బెనిఫిట్ అక్కడ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు, నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని, రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం. ఈరోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల హార్టికల్చర్ని ప్రమోట్ చేశాం. ఈ 2 డెడ్లీ కాంబినేషన్. ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం, నీళ్లు తక్కువ ఉన్నాయి, నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం. 1 acre 2.5 acresకి ఇచ్చింది. నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు పడుతుంది, ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించి 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి, పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి, కృష్ణాలో వాడే నీళ్ళని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం. దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ డే. మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వర్షాలు పడ్డాయి. మొన్న 100 డేస్లో అంద్రే నీవా పూర్తి చేసి 738 కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం. అక్కడ అన్ని చెరువుల్లో నీళ్లు పెడుతున్నాం. ఈరోజు ఎంత ఆనందం అంటే, ఈసారి వర్షాలు పడ్డాయి. 90% రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది 95 కూడా పోతుంది. నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా. గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ, అవి కూడా వేలై ఉంటాయి. ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశిలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయ్యి, సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే, పెన్నా రివైవ్ అయింది, కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వాడుతున్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు, మనం సద్వినియోగం చేసుకున్నాం. మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే,
అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్కి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ. ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ 1లో ఉన్నాం అగ్రికల్చర్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ చూడండి నేను మాట్లాడతాను. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి. ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ 7 సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ 1. నెంబర్ 2 సమిక్షేమం ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం. 15 days క్యాబినెట్ మీటింగ్, నో కాంప్రమైజ్. 1 year 25 మీటింగ్స్ పెట్టాం. సెకండ్ ఇయర్ 6వ మీటింగ్ మళ్ళీ రేపు 18కి పోస్ట్ చేసాం. అదే మరి ఎస్ఐపిబి ఇప్పటికి 25 పెట్టాం. ఎస్ఐపిసి 25 పెట్టాం. ఇది 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 5 ఏళ్లలో 20 కాన్ఫరెన్స్లు పెడతాం. 125 క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. మీరు 3 నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడంలో అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని, అంటే ఇది లగ్జరీ కోసం కాదు, డిస్కషన్ కూడా జరగాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి. అక్కడి నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసులు. ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్. బ్యాక్ ఎండ్లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం, రేటింగ్ ఇస్తున్నారు. అది కొలమానం అవుతుంది అందరికీ. మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాంలలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్. 91% సాటిస్ఫాక్షన్ లెవెల్. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్. దీంట్లో 2 రీజన్స్. ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే, రెండో రీజన్ అమలు చేసే విధానం. ఎవ్రీ పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా రీచ్ అవుతా ఉంది. ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో బిహేవ్ చేస్తున్నాడు, అరగెన్సే లేకుండా. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది. ఇలాంటివి ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ టు కంపీట్. 90% ఇవి రావాల్సిన అవసరం ఉంది. మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను వాటర్ చెప్పాను, పవర్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్లాండ్ వాటర్ వేస్. లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే. రెండోది లాస్ట్ 5 years చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మీరే చూస్తారు, ఆల్ నేషనల్ హైవేస్ నోబడి షుడ్ ఇంటర్వెన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. మీరు ఇక్కడ కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం. ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే, పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన
కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు వేరు ఒక ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి. నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్. గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం. గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి. ఇక్కడే మన ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు. దే ఆర్ గోయింగ్ టు మెజర్ 42 పారామీటర్స్ రియల్ టైం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్